హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్యం. ఎట్లనగా భూమి మీద అది పనికి రానదని శాపమును పొందదగును. పిల్లల ఈ 2 వాక్యాలలో 7వ వచనములో ఆశీర్వాదం ఉంది, 8వ వచనములో శాపం ఉంది అని గత వారం కొద్దిగా ఇంట్రడక్షన్ మనం చూసాం. భూమి అనగా మనిషిని దేవుడు తయారు చేసినప్పుడు వెండితో, బంగారంతో, వస్త్ర వైడూర్యాలతో, మణిమాణిక్యాలతో, రత్నాలతో చేయలేదు. కానీ మనిషిని దేవుడు తయారు చేసినప్పుడు నేల మట్టితో తయారు చేశాడు. ఆ మనిషి ఆశీర్వాదం పొందటానికి కారణం ఉంది, అట్లాగే ఆ మనిషి శాపం పొందడానికి కూడా కారణం ఉంది. ఆశీర్వాదం పొందుతున్న చోటేమో అనుకూలమైన పైరులు పండుతున్నాయి, శాపం పొందుతున్న చోటేమో అననుకూలమైన పైరులు పండుతున్నాయి. అవే ముళ్ళ పొదలు, గచ్చు పొదలు, బలురక్కసి చెట్లు. శాపం ఉన్న చోట ముళ్ళ తుప్పులు మొలుస్తున్నాయని లేఖన గ్రంథం తెలియచేస్తుంది. ముళ్ళ తుప్పులు, గచ్చు పొదలు నీ జీవితంలో మొలిస్తే ఆశీర్వాదానికి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని గత వారం మనం ధ్యానించాము. ఈ వాక్యమునకు మాదిరిగా ద్వితీయోపదేశ కాండం 28:14 మనం చదువుకుంటే 1 నుంచి 14వ వాక్యం వరకు ఆశీర్వాదం, 15వ వాక్యము నుండి ఆ అధ్యాయం చివరి వరకు శాపపు వచనాలు ఉన్నట్టు చూస్తాం. నీవు పొలంలో దీవించబడదువు, కుటుంబంలో దీవించబడదువు, నీ వ్యాపారంలో దీవించబడదు అని దీవెన గురించి మొదటి 14 వచనాలు రాశాడు. ఆ తర్వాత మిగిలిన ఆ వచనాలలో శాపాన్ని గురించి వివరణ ఇచ్చాడు. ఈనాడు మనము ప్రతి మనిషి ఆశీర్వాదం పొందాలనే ఆలోచనతోనే దేవుని మందిరానికి వస్తాం. ప్రతి ఒక్కరి ఆలోచన అదే ఉంటుంది. శాపం వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు దేవునికి కొంచెం దూరంగా వెళ్ళిపోతాం. ఆశీర్వాదానికి మాత్రము మందిరములకు రావడానికి కానీ, దేవుని దగ్గరికి రావడానికి కానీ ముక్కు చూపుతూ ఉంటాం. యెషయా ప్రవచన గ్రంథం అంటాడు కదా 32:13 పేరుకు మాత్రమే ఆనందపురం అంటూ, పేరుకు మాత్రమే ఆనంద గోపురం అంటూ ఈరోజు చాలా మంది పేరుకు మాత్రమే బ్రతుకుతున్న వారు ఉన్నారు. కానీ వారి జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు, ఆనందము లేదు, మనశ్శాంతి లేదు. వీరు పేరుకు మాత్రమే బ్రతుకుతున్నామని బ్రతుకుతున్నారు అని చక్కగా భక్తుడు రాశాడు. ఈరోజు చాలా మంది పేరుకేమో ఆనందరావని ఉంటుంది, సమాధానమా ఇట్లా శాంతి అని పేరేమో బాగానే ఉంటుంది. ఆ పేరుకు తగినంత జీవితాన్ని మాత్రము విశ్వాస జీవితంలో చేయట్లేదు. పేరుకు తగినట్టు మాత్రము బ్రతకట్లేదు. కారణం ఏంటంటే వారి హృదయాలలో ముళ్ళ పొదలు, గచ్చు పొదలు, బలురక్కసి చెట్లు పెరగటం వలన దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు. కుటుంబాలలో శాంతి ఉండట్లా, కుటుంబాలలో సమాధానం ఉండట్లా. వీటన్నిటికీ కారణము ఈ శాంతి సమాధానమును కలుగు చేస్తున్నవాడు సాతానుడు. ఇళ్లలో శాంతి సమాధానం లేకుండా ఆ కుటుంబంలో ముళ్ళ తుప్పులు మొలవటానికి కారణం సాతానుడు. దేవుడు ఏనాడు శాంతి సమాధానం లేకుండా చేయడు. ఏనాడు కుటుంబంలో అసమాధాన స్థితిని కలుగ చేయడు. ఎందుకంటే నా బిడ్డలు సమాధానం కలిగి ఉండాలనే కోరుకున్నాడు ఆయన. ఒక కుమ్మరివాడు కుండను తయారు చేసేటప్పుడు ఆ కుండ పగిలిపోయే కుండను తయారు చేయడు. ఆ కుండ తయారు చేస్తున్నప్పుడు ఆ మట్టి నేలకు పడిన వెంటనే దాన్ని విడిచిపెట్టేడు. మరలా మట్టిని తీసుకొని కుండను తయారు చేయడానికే ఉపయోగిస్తాడు. నీవు పడిపోతే పడిపోయాళ్లే అని విడిచిపెట్టేవాడు కాదు. నీవు దేవునికి దూరముగా వెళ్ళిపోతే వెళ్ళిపోయాళ్లే అని విడిచిపెట్టేవాడు కాడు. మరలా దగ్గరకు చేర్చుకొని
హక్కున చేర్చుకొని తన ప్రేమ మాధుర్యాన్ని కనపరిచే దేవుడు నేను ప్రకటిస్తున్న క్రీస్తు. పిల్లరా, చాలాసార్లు మనం దేవునికి దూరంగా వెళ్ళిపోతాం, కానీ దేవుడు మాత్రం మనకు సమీపంగా వస్తూనే ఉంటాడు. కారణం మన గొప్పతనం కాదు, అది ఆయన ప్రేమ. వాక్యము సెలవిస్తుంది, వాక్యమునకు తగిన రీతిగా మన ఆధ్యాత్మిక జీవితాలు బ్రతకాలని లేఖన గ్రంథం తేటపరుస్తుంది. ఏ పాపపు ముళ్ళు నీ హృదయములో మొలుస్తుందో దాన్ని ఈ మధ్యాహ్నపు వేళ పీకి వేయటానికి ప్రయత్నం చేయి. చూద్దాం అసలు ముళ్ళంటే ఏంటి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం. కొద్ది మాటలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. గత వారం ఇంట్రడక్షన్ విన్నాం. ఈ దినం దాని ప్రత్యేకతలు చూద్దాం. ముళ్ళంటే ఏంటి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసిన సందర్భం వచ్చింది. చెప్పుదును అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడిను. అతడు శరీరముతో కొనిపోబడినో నేను ఎరుగను, శరీరం లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియదు. కొన్నిసార్లు పౌలు గారు ఏం చెప్తారంటే, నేను అలా 3వ ఆకాశానికి వెళ్ళాను, మరలా వస్తున్నాను, నాకు కలిగిన ప్రత్యక్షతలు దర్శనాలు ఎన్నో ఉన్నాయి, అతిశయించుటకు నాలో ఎన్నో ఉన్నాయి, నేను బాగా హెచ్చింపబడదామని అనుకుంటాను, కానీ హెచ్చించబడలేకపోతున్నాను. హెచ్చింపబడదాం అనుకునేసరికి నేను హెచ్చించబడకుండా నా శరీరములో ఒక ముళ్ళు దాగి ఉంది. 5వ వచనం దాకా చదువుకుంటే అక్కడ రాస్తాడు, ఆ ముళ్ళు ప్రతిరోజు నన్ను హెచ్చింపబడనివ్వకుండా, అతిశయపడనివ్వకుండా, రోజు రోజుకు ఎదగనివ్వకుండా అణిచివేస్తుంది. పౌలు గారు ఎన్నో సంఘాలు కట్టినవాడు, ఎంతో మంది సేవకులను సిద్ధపరిచిన వాడు, ఎన్నో పత్రికలు రాసిన వాడు. ఆయన అంటాడు కదా, అతిశయించవలసినవి నాలో ఎన్నో ఉన్నాయి, అతిశయపడవలసినవి నాలో ఎన్నో ఉన్నాయి, కానీ నేను అతిశయపడను. గమలీయుల పాదాల దగ్గర ఉపదేశంలో జల్లెడ పెట్టాను, నా చెంగు ముడితే స్వస్థతలు కలుగుతున్నాయి, నా నీడ పడితేనే అద్భుతాలు జరుగుతున్నాయి, నేను ప్రార్థన చేస్తేనే మహత్కార్యాలు దురాత్మ శక్తులు పారిపోతున్నాయి, కుంటివాడు నిలబడుతున్నాడు, గుడ్డివాడు బాగవుతున్నాడు. అతిశయించుటకు నాలో ఎన్నో ఉన్నాయి. ఆ దాన్ని చూసి కొన్నిసార్లు అతిశయపడదాం అనుకుంటాను, కానీ నా శరీరంలో ఒక ముళ్ళు దాగింది. ఆ ముళ్ళు నన్ను ప్రతిరోజు ఎదగనివ్వకుండా అణిచివేస్తుంది. కొద్దిగా అతిశయపడదామని అనుకుంటాను, మరలా అతిశయపడనివ్వకుండా ఆ ముళ్ళు నన్ను అణిచివేయడం ప్రారంభిస్తుంది. పౌలు గారు నీడపడితే ఎంతో మేలు జరిగిన, ఎంతో మంది స్వస్థపరచబడ్డారు, బాగు చేయబడ్డారు. ఆయన వస్త్రాలు తాగితేనే అద్భుతాలు జరిగాయి. ఆయన ప్రసంగానికి లేచాడు అంటే ఆయన చెప్పినట్టు ఎవరు చెప్పరు. ఆయన ప్రసంగానికి లేచాడంటే అంత అనర్ఘణంగా మాట్లాడతాడు. ఆయన ప్రసంగం చెప్పాడంటే ఖచ్చితంగా ప్రసంగం విన్న వ్యక్తి మారు మనసు పొందుతాడు. కానీ పత్రికలలో ఆయన గురించి చదివినప్పుడు, ఆయన గురించి విన్నప్పుడు ఆయన శరీరములో బలహీనుడు అని మనం గ్రహిస్తాం. మనకు అర్థమవుతుంది, చాలా బలహీనుడు అతడు. ఏ ముళ్ళు దాగుంది అతనిలో? కడుపుల నొప్పి. ప్రతిరోజు దేవుడి దగ్గరికి వెళ్తాడు ప్రార్థన చేయడానికి, ప్రభువా ఇదిగో ఎంతో మందిని
ఎంతో మంది నా వల్ల బాగవుతున్నారు, నన్ను నేను బాగు చేసుకోలేకపోతున్నాను. నాలో ఎందుకు ఈ ముళ్ళు ప్రతిరోజు 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 నాకు ఇబ్బందికరంగా ఉంది అని ప్రార్థన చేస్తే ప్రభు అంటాడు, ఈ ముళ్ళు నీలో ఉండవలసి ఉన్నది. కొన్నిసార్లు దేవుడు సమస్యలను నీ జీవితంలో కలుగజేస్తాడు. కారణం ఏంటంటే నీవేదో పాడైపోవాలని, దేవునికి దూరం అవ్వాలని కాదు, దాని నుండి నీవు ఒక గుణపాఠాన్ని నేర్చుకోవాలి. మరి ఎక్కువ చేరువై దేవుని దగ్గరికి రావాలని కొన్నిసార్లు సమస్యలు నీకు ఆయన నీ జీవితంలో కలుగజేస్తాడు. పౌలు గారితో ఇదే అంటున్నాడు, ఈ ముళ్ళు నీలో ఉండవలసి ఉన్నది. ఒక సంఘం గురించి పౌలు గారు అంటారు, నాకు బాగోలేనప్పుడు ఈ సంఘంలోని వారు నాకెంతో పరిచర్య చేశారు, నన్ను బాగా గుర్తించారు, నాకు మంచి పరిచర్య చేశారు. ఈరోజు నేను నిలబడ్డానంటే వారు చేసిన పరిచర్య ఫలమే. నేను బలహీనపడిన వేళ వారు నాకు చేదోడుగా ఉన్నారు అని ఒక సంఘం గురించి మెచ్చుకుంటూ ఉంటాడు ఆ పత్రికలో. పిల్లరా, ఆయన జీవితంలో కడుపులో నొప్పి అనే రోగము అనే ముళ్ళు ప్రతిరోజు 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 ఎంత ప్రసంగం చేసి వచ్చినా, ఎంత సువార్త ప్రకటించి వచ్చినా, ఎంతలా దేవుని సన్నిధిలో మొరపెట్టి, ఎంతలా దేవుని సన్నిధిలో వాడబడి వచ్చినా సాయంత్రానికి వచ్చేసరికి ఆ ముళ్ళంట సిగ్నల్ ఇచ్చేదంట. ఈరోజు నేను బాగా వాక్యం చెప్పాను అన్న గర్వము, అతిశయం ఎక్కడ కలుగుతుందోనని ప్రతిరోజు ఆ ముళ్ళంట తన జీవితంలో ఆ ముళ్ళు గుచ్చుతూ ఉంటదంట. ముమ్మాటికి ప్రభు దగ్గరికి వెళ్ళి, ఏంటి ప్రభువా, నా వల్ల ఎంతో మంది బాగవుతున్నారని ప్రార్థన చేస్తే ప్రభు అంటాడు, ఈ ముళ్ళు నీలో ఉంటేనే ప్రతి క్షణం నేను నీకు జ్ఞాపకములో ఉంటాను. ముళ్ళు లేకపోతే నా అంతటి వీరుడు లేడు అని అనుకుంటావు, నా అంతటి ప్రసంగికుడు లేడని నువ్వు అనుకుంటావు, హెచ్చింపబడడానికి ప్రయత్నం చేస్తావు. కానీ పౌలు అంటాడు సంఘముతో, ముమ్మాటికి అతిశయపడవలసిన సమయం నాకు వచ్చినా నేను అతిశయపడట్లేదు. కారణం ఏంటంటే అతిశయపడవలసినది ఆయన. ఎవరిని బట్టి? నన్ను బట్టి. నేను ఎంచుకున్న నా కుమారుడు నా కొరకు విరామము లేకుండా కష్టపడుతున్నాడు, నా కొరకు తన జీవితాన్ని పతనం చేసుకుంటున్నాడని, నా కొరకు ఆయనతో ప్రేమ చూపిస్తున్నాడని, ఇదిగో నా పరివారమును చూసి నన్ను బట్టి ఆయన అతిశయపడాలి. నేను అతిశయపడటం వలన నాకేం కలుగుతుంది అని పౌలు గారు తన జీవితంలో నేర్చుకున్న గుణపాఠం. ఈనాడు మన జీవితంలో కొద్ది పాట పాడే వరం ఉంటే చాలు, పట్టే పగ్గాలు ఉండవు. కొంచెం బాగా వాక్యం చెప్పే వరం ఉంటే చాలు, పట్టే పగ్గాలు ఉండవు. కొద్దిగా బాగా ప్రార్థన చేసే అనుభవాలు ఉంటే చాలు, పట్టే పగ్గాలు ఉండవు. కొంచెం దర్శనాలు చూసే వరం ఉంటే, ప్రవచనాలు చెప్పే వరం ఉంటే, దేవునితో బాగా వాడబడుతున్నాడు అని ఎవరైనా మెచ్చుకుంటే చాలు, పట్టే పగ్గాలు ఉండవు. పొరపాటున వచ్చే వారం ఏదైనా అన్నా, ఇంతలా నేను దేవుళ్ళు, ఇంతలా నేను మందిరంలో అందరూ మెచ్చుకుంటుంటే పాస్టర్ గారికి నేను నచ్చట్లేదు అన్నవాళ్ళు లేకపోలేదు. కానీ పౌలు అంటాడు, అతిశయించుటకు నాలో ఎన్నో ఉన్నాయి, కానీ వాటన్నిటిని నేను పెంటతో పోల్చుకుంటున్నాను. దేవుని కొరకు నా జీవితం ఖర్చు అవ్వడానికి, నా బ్రతుకులు దేవుని కొరకు ఖర్చు పెట్టుకోవడానికి, ఆయన నన్ను చూసి అతిశయించుటకు, ఇదిగో ఈ బాధ నేను అనుభవించక. పిల్లరా, ఈనాడు మానవుడు ఇంట్లో వెళ్ళినా, ఆఫీసులోకి వెళ్ళినా ఏదో ఒక ముళ్ళు, ఎన్నో ముళ్ళులు మానవుని జీవితంలో ఉన్నాయి. ఏదో ఒక పాపపు ముళ్ళు, ఏదో ఒక శ్రమపు ముళ్ళు, ఏదో ఒక ముళ్ళు అతని జీవితంలో మొలుస్తూనే ఉన్నాయి. భూతత్వం పెట్టి భూతలమంతా వెతికిన ఆరోగ్యకరమైన వ్యక్తి ఒక్కడు కూడా కనబడతాడా?
ఇతడు మంచి ఆరోగ్యపరుడు. పుట్టిన దగ్గర నుండి సచ్చేంత వరకు నాకు ఏ అనారోగ్యం అన్నవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవ్వరు లేరు. భూతత్వం పెట్టి భూతలం అంతా వెతుకు, ఎక్కడా కనబడు. ఏదో ఒక మనిషి ఏదో ఒక బలహీనత చేత బాధపడుతున్నాడు. పిల్లరా, అనారోగ్యం అనే ముళ్ళు నీ జీవితంలో దాగి ఉందేమో. దాని నుండి ఆ ముళ్ళును పీకి వేయడానికి ప్రభువు సిద్ధపడుతున్నాడు. యెషయా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 4వ వాక్యం. రోగము మరియు అనారోగ్యం అనే ముళ్ళు దేవుడు పెట్టింది కాదు, అది సాతాను పెట్టింది. రోగం అనే ముళ్ళు, అనారోగ్యం అనే ముళ్ళు దేవుడు పెట్టింది కాదు, అది సాతాను పెట్టింది. 4:4 అదేనా? తీర్పు తీర్చు ఆత్మ వలనను తగిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయనప్పుడు సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంపన్నుల మీదను పగలు మేఘధూపములను రాత్రి అగ్నిజ్వాలలను చదువుకోండి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 54వ వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 54వ వాక్యం. మొదటి మాట ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొని ఈ మధ్యమైనది అమధ్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఇప్పుడు మరణం అనేది ఏంటి? ముళ్ళు. మరణపు ముళ్ళు అంటే పాపము అని రాయబడింది. అంతేనా? మరణపు ముళ్ళు అంటే పాపం. పాపం అనే ముళ్ళు మనది కాదు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎవరు చేశారు అది? హవ్వ చేసింది. ఎవరు? హవ్వ. ఆ వనములో ఉన్న ఫలములన్నీ తినమన్నాడు, ఆ ఒక్క చెట్టు ఫలం తినవద్దన్నాడు. ఏమనుకోమాకండి, కానీ ఈ వాక్యం చదివినప్పుడు అనిపిస్తుంది నాకు కొంచెం తొందర ఎక్కువ కదా మనకి. హవ్వకి తొందర ఎక్కువ. అందరి గురించి అనట్లా, నన్ను అన్నమాట. అంటే జ్ఞానము లేక తెలివి లేక తొందర ఎక్కువ. జ్ఞానం ఉండి తెలివి ఉండి యోచించే వరం ఉంటే తొందరపడదు కదా. జ్ఞానము లేదు, ఎందుకు తినవద్దన్నాడో వివేచన లేదు, దీని వెనక ఉన్న ఆంతర్యం ఏమిటో గ్రహించే మనస్సు లేదు. చాలా మంది తల్లిదండ్రులు రే ఆ పని చేయమాకంటే వాడు అదే చేస్తాడు. ఎందుకు వద్దన్నాడో అన్న విషయం కూడా వాడికి అక్కర్లేదు. వాడికి కావాల్సింది ఏంటి? నేను చెయ్యాలి, మా నాన్న చెయ్యొద్దన్న పని నేను చెయ్యాలి. అసలు ఎందుకు చెయ్యొద్దన్నాడో దాని వలన వచ్చే ఫలితం ఏమిటో వాడికి అవసరం లేదు. హవ్వకు దేవుడు చెప్పిన మాట ఏంటి? చెయ్యమాకన్నాడు. కానీ ఆమె ఏం చేసింది? చేస్తే ఏమవుతుంది? ఈరోజు చాలా మంది జీవితాలలో చేయవద్దు అని చెప్పిన తర్వాత వాళ్ళు ఆలోచించే ఆలోచన ఏంటంటే చేస్తే ఏమవుతుంది? చేసి చూద్దాం ఏమవుతుందో. చేసింది, చేయకూడని పని చేసింది, వద్దన్న పని చేసింది. చేసి సైలెంట్ ఉందా? ఎక్కడికి పోయింది? పరిగెత్తుకుంటూ భర్త దగ్గరికి పోయింది. ఏమండి మీకు అర్థమైనట్టు చెబుతున్నా. పరిగెత్తుకుంటూ పోయి, ఇది నాకు ఈ కాయ అంటే ఇష్టం, నువ్వంటే కూడా ఇష్టం, ఈ పండు తింటావా? ఈ పండు దేవుడు తినవద్దు అన్నాడు కదా అన్నాడు. నేనంటే నీకు ఇష్టమా లేదా? నేనంటే నీకు ఇష్టమా లేదా? ఇష్టమేనమ్మా, అయితే ఈ పండు తిను. ఇప్పుడు ఈ గజ్జి ఎక్కడి నుంచి వచ్చింది?
నా మాటలు అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రోజు కూడా భార్యలు ఏదైనా కొద్దిగా వాడు చెప్పేది ఆలస్యం అయితే చేసే మాట ఇది. నేనంటే ఇష్టం లేదా? దాని వల్ల వచ్చే ప్రతిఫల భావం ఏంటో యోచించాలి కదా. ప్రియులారా, వృక్ష ఫలము తింటే చనిపోతారని దేవుడు ఆదాము హవ్వకు ముందే చెప్పాడు. కానీ గ్రహించలా, యోచించలేదు. పాపము శాపము వృక్ష ఫలములో లేదు, కానీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞలో ఉంది. ఆజ్ఞ అతిక్రమమే. దేవుడు చేయవద్దన్న పని చేశారు కనుక వారి మూలంగా నేల ఆ దినము శపించబడింది. ఆదికాండం 3:18 ఉంటుంది. చేయవద్దన్న పని చేశారు కాబట్టి వారిద్దరి మూలముగానే నేలంతా, అప్పటి వరకు నేల బాగానే ఫలించింది. అప్పటి వరకు నేల మంచిగానే ఉంది, మంచి పైరుని అందిస్తుంది, మంచి ఫలమే పండుతుంది. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో వెంటనే ముళ్ళ పొదలు, గచ్చు పొదలు, పలురక్కసి చెట్లు పెరుగుటకు అవకాశం వచ్చేసింది. పాపం అనే ముళ్ళు ఎప్పుడైతే నీలో ప్రవేశిస్తుందో నీ జీవితంలో రోగం, మరణం ప్రవేశించేసింది. పాపానికి వలన వచ్చు జీతం. ఎప్పుడైతే పాపము చేయడానికి నీ ఆలోచన పెడతావో ఇక నువ్వు చచ్చిపోయావనే అర్థం. రాసుకోవాలి, ఇక నీ ఎక్స్పైరీ డేట్ రాసుకోవాలి. ఇక దేవుడు చెప్పిన పని చేయకుండా నీ ఇష్టానుసారంగా నీ ఇష్టమైన పని ఎప్పుడైతే చేస్తావో ఒక డైరీ తీసుకొని నా ఎక్స్పైరీ డేట్ ఈ రోజు రాసుకో. ఆ పాపం అనే ముళ్ళు మనిషి జీవితంలో ఉన్నంత కాలం దేవుని ఆశీర్వాదాన్ని వాడు చూడలేడు, దేవుని ఆలోచనలను ఎరుగలేడు, గ్రహించలేడు. కారణం ఏంటంటే దేవుని ఆశీర్వాదాలు, దేవుని వాక్యము, దేవుని మేలులు అతని జీవితంలో రానివ్వకుండా అడ్డుపడేది ఏంటంటే ఈ పాపం. ఈ పాపం. ఏం వింటావులే, రోజు వినే వాక్యమే కదా. ఏం వెళ్తావులే, రోజు వెళ్ళే మందిరమే కదా. ఒక రోజు వెళ్ళకపోతే ఏమవుతుంది? ఈ మనస్సు నీలో ఉందంటే నీలో ముళ్ళు దాగి ఉంది. ఏమండి, కాళ్ళకు గుచ్చుకున్న ముళ్ళు కాదు చెప్పేది. దాన్ని పీకేసిన వెంటనే పోతుంది. 4 రోజులు నొప్పి ఉన్నా తర్వాత మామూలు మనిషి అయిపోతాం. ఇది పాపపు ముళ్ళు. ఈ పాపపు ముళ్ళు వల్ల కలిగేది ఏంటంటే మరణం. చాలా మంది చూడండి, కాలానికి అనుగుణకు మునిపే చచ్చిపోతారు. వాళ్ళ టైం వచ్చేంత వరకు ఆగరు, ముందుగానే చచ్చిపోతారు. ఏంటో అర్థం కాదు. ఏంటంటే అనారోగ్యం అంటారు, ఏంటంటే యాక్సిడెంట్ అంటారు, ఏదంటే ఇంకోటి అంటారు. అవి కలగడానికి గల కారణం ఏంటి? నువ్వు సక్రమంగా ఉన్నావా, అక్రమమైన దారిలో వెళ్తున్నావా? ఆలోచించి. 1, పాపం అనే ముళ్ళు నీలో నుండి తొలగిపోవాలి. ఎందుకో మీ కొరకు ప్రార్థన చేస్తుంటే గత 14 రోజుల నుంచి ప్రభు ఈ మాట తేటపరచమన్నాడు. ఏ ముళ్ళు దాగి ఉంది నీలో? ఏ ముళ్ళును దాచుకొని నేను మంచిగా ఉన్నాను, భక్తిపరుణ్ణి, నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని నిన్ను నీవే సమర్థించుకుంటున్నావు. ఎంతవరకు సమర్థిస్తావు? ఏదో ఒక రోజు ఆ పాపము పండిపోతుంది. పండిపోయిన వెంటనే ఆ పాపము చెట్టు దగ్గర నుండి రాలిపోతుంది. ఆ పండు ఎవరో ఒకళ్ళు తింటారు. తినిన వెంటనే వచ్చేది ఏంటంటే మరణం. చూసారా? ఓ చెట్టు విత్తనం వేస్తాం. చాలాసార్లు చెప్పా, విత్తనం వేస్తాం, మొక్క అవుతుంది. మొక్క అయిన తర్వాత మ్రానవుతుంది. మ్రానైన తర్వాత ఫలము పండుతుంది. ఆ ఫలం ఏమైంది? పండిపోయింది. పండిపోయిన తర్వాత ఆ పండు ఆ చెట్టుకి బరువు అయిపోతుంది. బరువైనప్పుడు ఏం చేస్తుంది? వదిలేస్తుంది. అది దానంతట అదే గాలికో దేనికో దానికో భూమి మీదకి పడిపోతుంది. ఈరోజు నీవు కూడా పాపంలో పండిపోయావు అనుకో, దేవుడు కూడా విడిచిపెట్టేస్తాడు.
ఇప్పుడు అర్థమైందా? పాపము వలన వచ్చు జీతం మరణం. రెండో మాట చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వాక్యం. మత్తయి సువార్త 13:22. ముళ్ళ పొదలలో విత్తబడువారు వాక్యము వినేవారే గాని ఐహిక విచారమును ధన మోహమును ఆ వాక్యమును అణచివేయును కనుక వాడు నిష్ఫలుడవు. రెండోది, లోక చింతలు, ధనభోగములు, ఐహిక విచారం అనే ముళ్ళు నీలో నుండి పోవాలి. అదే అధ్యాయం 7వ వచనం చదవండి. అదే అధ్యాయం 7వ వచనం. కొన్ని ముళ్ళ పొదలలో పడెను వాటిని అణచివేసి కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఇంకా తర్వాత చదువుకోండి. ఇప్పుడు ఒక విత్తనం వేసినప్పుడు అదేం చేసింది? ముళ్ళ పొదల్లో పడుతుంది. ముళ్ళ పొదల్లో పడినప్పుడు అది ఎదుగుతూ వచ్చింది కొంతకాలం వరకు. ఆ తర్వాత ఆ ముళ్ళు ఏం చేస్తాయి? దాన్ని ఎదగనివ్వదు. కొన్నిసార్లు నీ ఆలోచనలు పాపంలో పడ్డాయంటే, లోక చింతల్లో పడ్డాయంటే, కొద్ది రోజులు బాగానే ఎదుగుతావు, మంచి పాములోకి వస్తావు. వచ్చి 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 ఒక్కసారికి కాలు బక్కడి దన్నదనుకో, అది నిన్ను ఎదగనివ్వదు. ఇక పాపం నేరాలోపణ చేసింది. ఎవరికి మొహం చూపించాలంటే ఎంతో బాధపడుతూ భయపడుతూ దీని బదులు చచ్చిపోతే బాగుండు అనుకుంటావు. ఈనాడు చాలా మంది లోక చింతలు, మనాదికి మందు లేదు, ఏదో ఆలోచిస్తారు. ఏం ఆలోచిస్తారో అర్థం కావట్లా. మీ చింత యావత్తు నా మీద పెట్టమన్నాడు కదా దేవుడు. పెట్టమన్న తర్వాత కూడా మరి అంత చింతలేంటో, అంత లోక ఆలోచనలేంటో. నీ చింత యావత్తు దేవుని మీద పెట్టకపోతే ఆయనకి ఎట్లా అర్థమవుతుంది నువ్వు బాధపడుతున్నావని? కొంతమందికి ఎలా బ్రతకాలనే చింత. ఎలా బ్రతకాలో దేవుడు చెబుతున్నాడు, మీరు దేని గురించి చింతపడుకుడి, మీ చింత యావత్తు నా మీద మోపండి. ఈరోజు నువ్వు ముళ్ళ తుప్పల్లో పడ్డావా, గచ్చు పొదల్లో పడ్డావా, ఎండిన భూమి మీద పడ్డావా, నీరు లేని ఎడారిలో పడ్డావా, బలురెక్కసి చెట్ల మధ్యలో పడ్డావా? ఆలోచించి. ఏ లోక చింత నిన్ను వెంటాడుతుంది? ఏ అప్పుల సమస్య నిన్ను వెంటాడుతుంది? ఏ బాధ నిన్ను వెంటాడుతుందో ఆ బాధ నుండి నువ్వు విముక్తి పొందాలి. పొందాలి అంటే నీ చింత యావత్తు నా దేవుని మీద మోపాలి. మీ పిల్లలు మీకు చెప్పకుండా వారి మనసులో వాళ్ళు ఏదో ఒక విషయంలో బాధపడుతున్నారంటే మీరు ఎంత ఫీల్ అవుతారు? వాడు ఏదో ఒక అగత్యం చేసుకునేంత వరకు నీకు తెలీదు. చేసుకున్న తర్వాత నాకు చెప్పుంటే ఏదో ఒక మార్గము చేసేవాడిని కదా. మీరు దేవునికి చెప్పకుండా పతనానికి వెళ్ళేంత వరకు చెప్పరు. అప్పుడు ప్రభు కూడా బాధపడ్డా, నాకు చెప్పుంటే నేను ఏదో ఒకటి చేసేవాడిని కదా. పిల్లలు చేస్తేనేమో తప్ప, మనం చేస్తే దేని గురించి నీ బాధ? నువ్వెందుకు బాధపడుతున్నావు? ఒక నలుపు వెంట్రుకలు తలుపు చేస్తావా? లేనిది ఉన్నట్టుగా చేస్తావా? అనారోగ్యంగా ఉన్న వ్యక్తిని స్వస్థపరుస్తావా? ఏం చేస్తావు? నువ్వు ఏం చెయ్యగలవు? నువ్వు బాధపడి ఉన్న అప్పంతటిని తీసి కట్టేస్తావా? నువ్వు బాధపడి ఉన్న అనారోగ్యాన్ని పోగొట్టుకుంటావా? మరీ మరీ ఎక్కువ అవుతుంది అది. తెలుసా? మనాదికి మందు లేదు. నువ్వు బాధపడుతున్నావంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నావు అని అర్థం. మీరే కాదులే, నేను కొన్ని రోజుల దాకా ఆలోచించా, ఏంటి ప్రభువా ఈ పరిచర్య బాధలు ఏంటి అని. అప్పుడు సూటిగా దేవుడు నాతో మాట్లాడాడు. నీకు నువ్వే డిసిషన్ తీసుకుంటే నన్నెందుకు, నేను ఎందుకు పిలిచాను, నువ్వెందుకు వచ్చావు?
నేను చెప్పినది వినకపోతే నీ దారిని వెళ్ళిపోవచ్చు, ఏదో పని చేసుకొని బతకొచ్చు. నేను ఏనాడు నాకు సంఘం లేదు, ఏనాడు సంఘంలో విశ్వాసం రావట్లేదని బాధపడి ప్రార్థన చేస్తా, ఇంకంతే. ప్రభుకు అప్పగిస్తా. నేను వచ్చి మీ హృదయాలను మార్చలేను కదా. మీ హృదయాల్లో బండలాంటి హృదయాలు ఉన్నాయేమో, ఆ హృదయాలను బద్దలు చేసి పిండిగా మార్చగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న క్రీస్తు. నేను వచ్చి ఏమైనా అన్నా ఒక 5 నిమిషాలు నా మాట వింటారేమో, పక్కకు పోయి మళ్ళీ దాన్ని మర్చిపోతారు. ఆయన మాట సెలవిస్తే మరలా నువ్వు వెనతిరగవు. తిరగాలంటే భయం. ఆయన ఒక్కటే అంటాడు, చెప్పిన మాట లేకపోతే పుట్టగతులు లేకుండా చేస్తాడు. వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఈ చెత్త అనే ముళ్ళు నీలో ఉండకూడదని ఆ ప్రభు కోరుతున్నాడు. ధనమును సంపాదించుకోవటం తప్పు కాదు, కానీ ధనాపేక్ష ఉండటమే తప్పు. ధనము సంపాదించుకోవడం తప్పు కాదు, నీ శక్తికి కొలది కావలసినంత ఉంటే చాలు, మరి ఎక్కువ ఉండకూడదు. ధనాపేక్ష తప్పు. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 3వ వాక్యం. విత్తనము అంటే వాక్యం, ముళ్ళ పొదలు అంటే రోగము, లోక చింతలు, ధనము, మరణము లాంటివి. ఇవన్నీ ఒక జీవితంలో ఉన్నప్పుడు వాక్యం అనే విత్తనం ఎలా ఫలిస్తుందంటే యూదావారికిని యెరూషలేము నివాసులకును ఇలాగ సెలవిస్తున్నాడు. ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక, ముళ్ళ పొదలలో నీవు విత్తనాన్ని చల్లక మీ బీడు పొలమును దున్నుడి. అవిధేయులై ఉండుట మానుకొని ఈ దుష్టక్రియలను బట్టి ఎవడనూ ఆర్పివేయనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండున్నట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవా కొరకు మీరు సున్నతి పొందొచ్చు. లోబడి ఉండుడి. విత్తనము అంటే వాక్యం. ఆ వాక్యమును ముళ్ళ పొదలు అంటే రోగము, లోక చింత, ధనము, మరణము లాంటివి. వాటి మధ్యలో చల్లవద్దు. ఇవన్నీ ఒక వ్యక్తి జీవితంలో ఉన్నప్పుడు వాక్యం అనే విత్తనము మొలవదు. వాక్యములో నీవు ఫలింపునకు రావు, ఫలింపబడవు. ఈ ముళ్ళ తుప్పులు వాక్యం అనే విత్తనాన్ని ఎదగనివ్వకుండా చేస్తాయి. ఈ పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు నీ జీవితాన్ని ఎదగనివ్వకుండా చేస్తాయి. పాపము నీ జీవితంలో ఉన్నంత కాలము ప్రభు నీకు గుర్తుకు రాడు. పాపము నీ జీవితంలో ఉన్నంత కాలం ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నా నేను అన్న వివేచన గుణము రాదు, మనస్సాక్షి గర్దింపునకు రాదు. సోమరు వెళ్ళామంటాం. మనము దున్నబడాలి, నీతి ఫలాలు మనలో ఫలింపబడాలి. అసలు ముళ్ళు మనలో ఎందుకు మొలుస్తుంది? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. సామెతల గ్రంథం 15:19. సోమరి యొక్క మార్గం ఏంటి? అక్కడ ఆగండి. సోమరి మార్గము ముళ్ళ కంచె. వీడికి పని చేయాలన్న ఆలోచనలు ఉండవు. యథార్థవంతుని త్రోవ రాజమార్గం. ఇప్పుడు నువ్వు సోమరివా, యథార్థవంతుడివా? నేనేమన్నా అన్నానా? వాక్యం అంటుంది. సోమరితనం అనేది ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ముళ్ళు ఉందని అర్థం. తిన్న ప్లేట్ కూడా తీసి పెట్టి ఇది రాదు చాలా మంది. తిన్న ప్లేటు. కొంతమంది అయితే బైబుల్ పట్టుకొని మందిరానికి రావడం కూడా నామోసి. ఏమని నీ బైబుల్ నువ్వు పట్టుకోవడం కూడా అంత సోమరి, అంత బరువా? విశ్వాస జీవితంలో సోమరితనం ఉండకూడదు. సేవకునిలో గాని విశ్వాసిలో గాని సోమరితనం గాని ఉంటే దేవుని ఆశీర్వాదాన్ని అతడు పొందలేడు, చూడలేడు. సామెతలు 20వ అధ్యాయం 4వ వచనములో నీలో దాగి ఉన్న సోమరితనం పోవాలి అంటాడు భక్తుడు. అప్పుడే దేవుని ఆశీర్వాదాన్ని చూస్తావు.
సోమరివాడు అందరు విత్తనాలు విత్తే సమయంలో వీడు విత్తడు. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, విచారించాడు. భార్య వచ్చి, ఏమండి అందరు విత్తనాలు వేసుకుంటున్నారు, మనం కూడా వేద్దామంటే వీడు అంటాడు, మాయ్ అప్పుడే కదా ఆగు అంటాడు. అందరు వేసుకుంటున్నారు, వేసుకొని వాళ్ళకి మనకు పోటీ ఏంటి, ఆగు. వాళ్ళు వేసుకున్న వాళ్ళ మొక్కకేమో నడుము దాకా వచ్చింది అనుకో, అప్పుడు వీడు వేస్తాడు. వీడు పంట ఎప్పుడు కొయ్యాలి చెప్పండి? తొలకరి రోజు విత్తనము విత్తుదామా అనుకుంటాడు, అప్పటికి కూడా నడుము దాకా పక్కనోడి మొక్క నడుము దాకా వచ్చింది అనుకో, ఏమండి ఇప్పటికే 6 నెలలు అయింది, పోయి విత్తుదాంపా అంటే అంటాడు, సరే పోదాంపా. సరే కానీ ఏం వండావు ఈరోజు? ఆ ముందు అన్నం పెట్టకరా, అన్నం తిని కొద్దిసేపు కాటి కాలు అవుతా, కొద్దిసేపు మంచం మీద అట్ట ఒరుగుతాడు. వాళ్ళు వేసేసరికి కుంభకర్ణుడైనా నయం. సాయంత్రం 6 అయింది, మా వెళ్దామా? ఎక్కడికి విత్తనము టైం ఎంత? బైబిలే చెబుతుంది. విత్తనము విత్తడానికి వెళ్ళిన వారు విత్తనమును విత్తి సాయం సంధ్యావేళ ఇంటికి తిరిగి ప్రయాణమై వస్తున్నప్పుడు వీడు వెళ్దామంటాడంట. ఇప్పుడు విత్తనం విత్తాలంటే త్వరకాలంలో విత్తాలా, చలికాలంలో విత్తాలా? ఇప్పుడు పనికి పోయారు కలుపు తీయడానికి, వాళ్ళు ఉదయం 9 గంటలకు పోయారు, సాయంత్రం 5 గంటలకు వాళ్ళు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చే టైంలో కలుపు తీద్దామని పోయామనుకో, నిన్నేమనాలి? భార్య అడిగితే ఏదో ఒక కారణం చెబుతాడు వీడు ఒక్క మంచి పని చేయడు. కారణం ఏంటంటే వీడికి సోమరితనం ఎక్కువ, ఆ చేద్దాములే అన్న ఆలోచన ఎక్కువ. ప్రార్థనా మందిరానికి కూడా చాలా మంది వస్తారు, కొందరు సోమరి వాళ్ళు ఉంటారు, కొందరు గొడవ పెట్టుకొని నిద్రపోయే వాళ్ళు ఉంటారు. మాయ్ ప్రార్థన 9ంటికి అంటే ఈడంటాడు, పోదాంలే అప్పుడే అందరు రారు, కాసేపు ఆగిపోదాం. కాసేపు ఫ్యాన్ కింద కూర్చొని కాసేపు 10 అయింది, ఏమండి పోదామా? కాసేపు ఆగు, ఇప్పుడే 10 అయింది, ఇంకా ఎల్లమ్మ రాలేదేమో, ఇంకా పుల్లయ్య రాలేదేమో, కాసేపు ఆగు లేరంటారు అట్లాంటి వాళ్ళు. 11 అయింది, ఇంకా ఆరాధన కాలేదుగా, వాక్యానికి నిలబడినప్పుడు పోతాం. 12 అయింది, 12:30కి పాస్టర్ గారు వాక్యాన్ని ముగిస్తారు. అప్పుడు కుంటుకుంటూ చిన్నగా నడుచుకుంటూ ఊగుతూ, త్రాగుబోతుడు ఏం చేస్తాడు, అటు ఇటు ఊగుతూ వచ్చినట్టు వాడు వస్తాడు. వచ్చి కూడా గేటు దగ్గర కూర్చొని ఎప్పుడో వచ్చినట్టు ఫోజులు ఇస్తూ ఏదో వాక్యం వినేశాడు అన్నట్టు చేస్తూ, ఇక పోదామా? వాడు వచ్చి 5 నిమిషాలు కూడా ఉండదు, 5 నిమిషాలు కూడా కూర్చోడు, ఇంక వెళ్దామా? ఎందుకు వచ్చాడు, ఎందుకు పోతున్నాడు? ఆ వచ్చిన వాడు వాక్యాన్ని కూడా వినడు. ఎవరు వచ్చారు? ఆయనకి తెలిసిన వాళ్ళు ఆ రోజు ఎవరైనా రాలేదనుకో, అబ్బా నేను సేఫ్, వాడు రాలేదు, వాడికంటే నేను చాలా బెటర్, వాడికంటే వాడు రాలేదుగా, నేను వచ్చాగా, నేను వాళ్ళకంటే ధన్యుణ్ణి, నేను వాళ్ళకంటే ధన్యుణ్ణి లేరంటారా? వాక్యము సెలవిస్తుంది, సోమరివాడు కుటుంబము వర్ధిల్లనివాడు, సోమరివాడు తన కుటుంబాన్ని ఆశీర్వాద ప్రదములో నడవనివాడు, సోమరివాడు తన సోమరితనము తన కుటుంబాన్ని కూడా గజ్జి తాకినట్టు తాకిస్తాడు. కుష్ఠుడు ఏం చేస్తాడు? కుష్ఠుడికి కుష్ఠి రోగం వస్తే ఊరి వెలుపల ఉంచుతారు, లోపల కాదు బయట. వాడి లోపల ఉంటే వాడి గాలి ఎవరికి వెళ్ళి తాకిద్దో వాడికి కూడా కుష్ఠి రోగం వచ్చిందని ఆ భ్రమ. ఇది మనసులో పెట్టుకొని నయమానుడు ఏం చేశాడు? తనలో ఉన్న రోగాన్ని ఎవరికి చెప్పుకున్నాడా? యుద్ధానికి పోయి చిన్నదాన్ని పిలుచుకొచ్చిన తర్వాత ఆ చిన్నది గ్రహించింది. ఆ చిన్న చెబుతుంటే అంటదామే, నీకేం తెలుసు మా గురించి,
నువ్వు నిన్న మొన్న వచ్చావు, మేము ఎప్పటి నుంచో ఉన్నాం, నీకేం తెలుసు అని దేవుడు చిన్నదాని ద్వారా కూడా మాట్లాడతాడని యోచించడు. వాడు ఏం చెబుతాడు అసలు? వాడికి ఏం తెలియదు, నీకేం తెలుసు అంటాడు వాడు. సరే, కొద్ది రోజుల తర్వాత చిన్నది చెప్పిందే నెరవేర్చబడింది. పోయాడు ఎలీషా దగ్గరికి, మళ్ళీ అక్కడో దౌర్జన్యం. మళ్ళీ ఏ యాజకుడి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు నా ప్రార్థన చేయండి, ఆ తగ్గింపు అవసరం లేదు. మళ్ళీ వాడికి సోమరితనం, నేనే ఎందుకు పోవాలి, నేను ఎందుకు ఆయన దగ్గర మోకరించాలి, ఆయన వచ్చి చేయడా? అప్పుడు మేము అంటాంగా, మేము ఎందుకు చెయ్యాలి? మేము జీవం కలిగిన దేవుణ్ణి యోచించిన వారమే కదా. దేవునికి ప్రజలకు మధ్యవర్తి సేవకుడు, అంత ఆశామాష కాదు కదా, అనకూడదు. ఇట్లాగే మాట్లాడాడు పోయి. ఎలీషా అంటాడు, పోతున్న దారిలో యోర్దాన్ నది ఉంది, వీడితో ఎక్కువ మాట్లాడడం కూడా వేస్ట్, నా టైం అంతా వేస్ట్ అని పోయపో అన్నాడు. మా ఊర్లో నదులు లేవా? మా ఊర్లో మంచి పాస్టర్ లేడా? మరి ఉంటే ఏడదాకా ఎందుకు వచ్చా? ఆలోచించండి. సోమరివాడు కుటుంబాన్ని వర్ధిల్లనివ్వడు. రోజు ఒక ఆమె ప్రార్థన చేస్తుంది. ప్రార్థన అంటే ప్రార్థన కాదు, అది నిద్ర ప్రార్థన. పాస్టర్ గారు వాక్యం చెబుతున్నాడు, ఇట్టాక ఎదురు కూర్చుంది, ఏదేదో ఊగుతుంది. ఏమమ్మా ఏం చేస్తున్నావు అంటే, ప్రార్థన చేస్తున్నా పాస్టర్ గారు. ఏమని? మీరు బాగా వాక్యం చెప్తారని. కళ్ళేంది? వాసిని ఏంటంటే అదో రకమైన ప్రార్థనలే అంటున్నాను. ఏమన్నారు ఇప్పుడు ఆమెని? ఇంట్లో నిద్రపోవడమే, చర్చిలో నిద్రపోవటమే, వ్యాపారంలో నిద్రపోవటమే, ఆఫీసులో నిద్రపోవడం. నీ బతుకంతా నిద్రే కదా. నీ కుటుంబం ఎట్టా వర్ధిల్లుతుంది? జ్ఞానవంతురాలు ఉదయం 5 గంటలకు లేచి కుటుంబాన్ని, ఇంటిని చక్కబెట్టినట్టే ఇంటి యజమానుడు అరుణోదయమును లేచి ఆ కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి. ఏ పనికి వెళ్ళాల్సిన కూడా ఆ పనికి వెళ్ళాలి. కొత్తస్తమానం 9 బండాడంటే ఆ కుటుంబంలో దరిద్రం రాక ఏమొచ్చింది చెప్పండి? మా పెద్దోళ్ళు అంటారు, 7 దాటిన తర్వాత పండుకున్నాడంటే ఊళ్ళో వాళ్ళవా అదేదో వచ్చాడ మన ఇంటి మీద పడిందిరా, మనం ఏమవుతాం? ఎదగనేమోరా, అంతకంతకు నాకు తెలియదు ఏంటి ఏమంటారు, కలిసి రాదురా ఏదో అంటారు. కొన్నిసార్లు ఇది కరెక్ట్ అనిపించింది. ఎందుకు? ఎన్ని గంటలకు లెగవాలి? అరుణోదయం లెగవాలి. టైం దాటి లేచామంటే టయానికి ఫుడ్ తింటామా? మధ్యాహ్నం తినే ఫుడ్, ఉదయం తినే ఫుడ్ మధ్యాహ్నం తింటాం, మధ్యాహ్నం తినే ఫుడ్ రేత్రికి తింటాం. మరి సాయంత్రం తినే ఫుడ్ ఎప్పుడు తినాలి? అర్ధరాత్రులా అపరాత్రి? పౌలు గారు అంటారు, మనము తిండి వలనైనను మత్తు వలనైనను మత్తు పదార్థములమైనను మందస్తులుగా ఉండవద్దు. ఎందుకంటే దేవుని రాకడ సమీపముగా ఉన్నది, వచ్చువాడు త్వరగా వస్తున్నాడు. నువ్వు దేన్నో దాన్ని పట్టుకుని ఊగులాడుతూ ఉన్నావు అనుకో, దానిని బట్టి నువ్వు అక్కడే ఆగిపోతావు. సామెతలు 24:30 చదవండి, ముగించడానికి వస్తున్నాను. గట్టిగా. సోమరివాణి చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతటా ముళ్ళ తుప్పలు చాలు. ఆగండి, నేను వివరిస్తాను. మీరు చదువు నేను విని వివరించేసరికి టైం ఎక్కువ. పిల్లరా, ఇప్పుడు 6 గంటలకు లేసామనుకో, దేవుడు ప్రతి ఇంటిని దీవిస్తూ ఆయన హస్తం ఇట్లా 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 వస్తూ ఉన్నప్పుడు నీ ఇంటి మీదకి వచ్చింది. అందరు లేచి ఉంటే 9 దాకా ఉన్నావు అనుకో, దేవుని హస్తం ఎక్కడ దాకా వచ్చి ఈ ఇంట్లో వాళ్ళు లెగలేదు అనుకో, ఇల్లు దాటిపోతాడంట. అర్థమైందా లేదా? ఆ ఇల్లు దాటి వెళ్ళిపోతాడంట. ఇంట్లో ఎవరు లెగలేదులే, వాళ్ళు లేచినప్పుడు వద్దాంలే అనుకుంటూ ఆ రోజంతా అయిపోతుంది. ఇంకా వీడు సోమరివాడు అంటే వీడు ఎప్పుడు లెగుస్తాడో వీడికి తెలియదు.
వీడు తెలివి లేనివాడు, ఎందుకు ఇంతవరకు ఈసేపటి వరకు ఉంటున్నాడో వాడికి అర్థం కాక. వివేచన ఉండదు. నా కుటుంబం ఎందుకు వెనకబడిపోతుంది, నేను ఎందుకు సంపాదించిన ప్రతి రూపాయి చినిగిపోయిన సంచిలో వేస్తున్నట్టు అది వేస్తూ ఉంటే కింద పడిపోతూ ఉంది, అది దాంట్లో నిలవ ఉండట్లేదు ఏంటన్నా తెలివి ఉండదు వాడికి. కారణం ఏంటంటే వివేచనకు రాడు, మనస్సాక్షి గర్తింపులకు రాడు. కారణం ఏంటి తెలుసా? సోమరితనము అతనిలో దాగిపోతుంది. చూడండి, కుటుంబాలు ఆశీర్వాదానికి వెళుతున్నామన్న కోణంలో ఆశీర్వాద పగ్గాలు దాటేసి శాపపు క్రియల్లో పోతూ ఉంటాయి. సోమరి వాని ఇల్లు నేను దాటి వేస్తాను. దాటకుండా ఉండాలి అంటే అరుణోదయమును లేసి ఆ దినమును వచ్చినందుకు ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా. దావీదు రాత్రి జాము కదా పడుకోవాలి, రాత్రి జాము పడుకోకుండా మెట్ట మధ్యాహ్నం పడుకొని సాయం సంధ్యావేళ లేసి ఏం చేశాడు? పాపం చేయలే. నైట్ నిద్ర కంటి నిండా ఉంటే పగలు నిద్ర వచ్చిందా? పడుకోవలసిన టైంలో నిద్రపోవాలి. నిద్రపోవాల్సిన టైంలో కాలక్షేపాలు చేస్తే, పగలు పడుకుంటే కళ్ళు మత్తెక్కుతాయి. మత్తెక్కి చూడరాని దృశ్యాలు చూస్తాము, చేయరాని పాపం చేస్తాడు. ఒకటి ఊరియా భార్య విషయంలో పాపం చేశాడు, రెండు ఊరియా విషయంలో చేశాడు. భార్యను వశపరుచుకోవడమే కాదు, భర్తను చంపేశాడు. కారణం ఏంటంటే పట్టపగలు పడుకోవడం వల్ల. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 12వ వాక్యములో అన్యులతో సాంగత్యము చేయరాదు అని ఉంటుంది. అన్యులు మీకు ఉరిగాను, బోనుగాను, ప్రక్కలలో కొరడాలుగాను, కనులలో ముళ్ళుగాను ఉంటారని అక్కడ రాస్తాడు. ఎట్లా? ఉరి వచ్చి ఉన్నట్టు వస్తారంట. మనము ఎవరితో సావాసం చేస్తున్నామో ముందు యోచించుకోవాలి. కీర్తనలలో ఎక్కువగా రాయబడింది మాట ఇదే, వేశ్యలతో నేను సాంగత్యము చేయను, పాపులతో నేను సాంగత్యము చేయను. ఎందుకంటే వారితో సావాసం నేను చేస్తే వారి స్వభావమే నాకంటుతుంది. ఒకడు గాలుడు అయ్యాడనుకో, వాడి సావాసం చేసామనుకో, నేను కూడా ఏమవుతా? నేను గాలుడిని కాకపోయినా వాడు వెనక తిరిగితే నాకేం బిరుదు వచ్చింది? ఒకడు త్రాగిపోతే అయితే వాడు వెనక, నేను తాగకపోయినా ఏమని చూస్తుంది? వాడు కూడా ఇద్దరు త్రాగుబోతులు కలిస్తే పెట్టిపోతున్నారు అంటారు. ఇప్పుడు వేశ్యలతో సాంగత్యం చేయవద్దు. పాపులతో సాంగత్యం చేయవద్దు. చేసినావా నీవు కూడా పాపపు క్రియల్లో ఉండిపోతావు. ఈనాడు నీ సావాసం ఎవరితో? త్రాగుబోతులతోనా, వ్యభిచారులతోనా, నరహంతకులతోనా, పాపం చేసే వ్యక్తులతోనా, లేదా నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుతో చేస్తున్నావా? లోకంతోనా నీ స్నేహం? దేవునితో స్నేహం. ఒక చక్కటి మాట చెప్పున, 18 సంవత్సరాలు వచ్చిందంటే నీ స్నేహం దేవుడితో ఉంటేనే బ్రతికి బట్టగడతావు. కాదు కూడదు అని తోక జాడిస్తే 30 సంవత్సరాలు రాకమునిపే తల్లిదండ్రులకి నువ్వు తలగలు పెట్టాల్సి వస్తే నిన్ను వాళ్ళు పెడతారు. మళ్ళీ లేరంటారా ఇటువంటి సిచ్యువేషన్ జరిగిన వాళ్ళు? 18 సంవత్సరాలు పాపంలో పడిపోవడానికి, పాపం నుండి విడిపింపబడటానికి, ఒక యవనస్తుడు చెడిపోవడానికి, అతడు బాగుపడటానికి కలిగిన సంవత్సరం ఏదైనా ఉందంటే అది 18వ సంవత్సరమే. అప్పుడప్పుడే లోకం ఎరుగుతూ ఉంటాడు. చేతులు గాలేక ఆకులు పట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు. వాక్యం సెలవిస్తుంది. పౌలు గారు అంటారు, దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపుతుంది. దుష్టునితో సాంగత్యం నువ్వు చేస్తున్నావా తిమోతే? నీ సాంగత్యం అట్లా ఉండకూడదురా. అట్లా ఉంటే నీలో ఉన్న మంచి నడవడిక పుడుతుంది. జ్ఞానుల సావాసం చేసేవాడు జ్ఞానవంతుడు అవుతాడు, దృష్టునితో సావాసం చేసేవాడు దృష్టుడే అవుతాడు. మూర్ఖునితో సావాసం చేసేవాడు మూర్ఖుడు అవుతాడు, బుద్ధిమంతుడితో సావాసం చేసేవాడు బుద్ధిమంతుడే అవుతాడు. యేసయ్యతో సావాసం చేస్తే యేసయ్యలాగా నీ కన్యత్వాన్ని, జ్యేష్ఠత్వాన్ని కాపాడుతూ చదువుతావు.
సమర్పణ కలిగిన జీవితాన్ని కాపాడుకుంటావు. ఎవరికి కీడు చేయాలన్న మనసు రాదు. ఎందుకంటే నీవు స్నేహం చేసే వ్యక్తి కీడు చేసేవాడు కాదు కనుక అతనిలో బట్టి నేర్చుకుంటావు. ఈ స్నేహం ఎవరితో? ముళ్ళు తొలగించుకోవాలంటే యెషయా 27:4 చివరి మాట. ఉన్న ముళ్ళు నీవు తొలగించుకోవాలంటే ఏం చేయాలి? చివరి మాట. యెషయా గ్రంథం 27:4. ఈ దేశమంతయు గచ్చ పొదలతోనూ బలురక్క చెట్లతోనూ నిండియును గనుక బాణములను విడ్లను చేత పట్టుకొని జనులు అక్కడికి పోదురు. పార చేత త్రవ్వబడుచుండిన కొండల నీటిలోనున్న బలురక్క చెట్ల భయం చేత గచ్చ పొదల భయం చేతను జనులు అక్కడికి పోరు. అది ఎడ్లను తోలుటకును గొర్రెలు త్రొక్కుటకును. అక్కడ ఏం రాయబడుతుందంటే, నీలో ఏ ముళ్ళు ఉన్నా వడిగా నేను నీ యొద్దకు వచ్చి ఆ ముళ్ళు నుండి నీకు విడుదల దయచేస్తాను. వడిగా నీ యొద్దకు వస్తాను. ఇది యేసు ప్రభువును గురించి చెప్పబడిన మాట. నీలో రోగము, పాపము, ధనము, మరణము, లోక చింతలు, అన్యులతో స్నేహము, వేశ్యలతో స్నేహము ఏమైనా ఉన్న ఎడల నేను వాటిని కాల్చి వేస్తాను. వడిగా నీ యొద్దకు వచ్చి వాటిని నీ నుండి వేరు చేసేస్తాను. యుద్ధము చేయువాని వలె వాటిలోనికి నేను వడిగా వచ్చి వాటిని నీలో నుండి తొలగించేస్తాను. యేసయ్య కులకర్త కాదు కదా, మతకర్త కాదు. మన కొరకు సిలువ వేయబడిన సజీవుడైన దేవుడు. కామ క్రోధ మదమత్సర్యాలు లేనివాడు. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా రుజువుపరిస్తే నా తల దించుకుంటా. సవాలు విసిరేయడానికి కూడా ఒక దమ్ము ఉండాలి కదా. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా రుజువుపరచగలడా? ఒక్కసారికి శాస్త్రులు, పరిసయ్యులు, మత గురువులు, తత్వవేత్తలు, బోధకులు, సిద్ధాంతకులు అందరూ తలవార్చారు ఆమె ముందు. కారణం ఏంటంటే ఈయనలో ఏ పాపము లేడు. పిల్లరా, దేవుళ్ళందరిలో దేవుడు గాడు. ఆయనే దేవుడు. చెప్పాలంటే చాలా మాటలు ఉన్నాయి, నేను ఎక్కువసేపు నిలబడలేదు కానీ దేవుళ్ళందరిలో దేవుడు కాడు, ఆయనే దేవుడు. ఆదికాండం 22:1 ఇస్సాకును అబ్రహాము బలిస్తాను అని కత్తి ఎత్తగా దేవుడు వడిగా పొదలోనికి పోయి గొర్రె పిల్లలా తయారయ్యి ఇస్సాకుకి ఇవ్వవలసిన బలి, ఇస్సాకును బలివ్వటానికి సిద్ధపరిస్తే ప్రభు అంటాడు, ఇస్సాకును బలివ్వద్దు, ఆ పొదలో ఉన్న ఆ గొర్రె పిల్లలు. అప్పటి వరకు ఆ పొదలో అంత ఎత్తైన కొండ మీద గొర్రె పిల్ల ఎట్లాగొస్తుంది అంటే వస్తుందా? అసలు అంత ఎత్తైన శిఖరం ఎక్కిద్దా? పోనీ ఆ పొదలో అది ఎన్ని రోజుల నుంచి చిక్కుకొని ఉంటది? నీళ్లు లేక, ఎండలో. ఆయన ఇస్సాకును బలివ్వటానికి తీసుకెళ్లిన మాట వాస్తవమే. ఇస్సాకుకు బదులుగా గొర్రె పిల్లలాగా ఆయన ఆ పొదలో వడిగా పోయి ఆయన బలైపోవడానికి సిద్ధమయ్యాడు. లోక పాపములు మోసుకొని పో దేవుని ముళ్ళ పొదగా ఉండకూడదు, కానీ మండుచున్న పొదగా నీవు మారాలి. ఈరోజు నీలో ముళ్ళ పొదలు ఉండకూడదు, కానీ నీలో మండుతున్న పొద ఒకటి ఉండాలి. అది అగ్ని గోపురముగా మారాలి. గల్తీ పత్రిక 3:13 ఒక మాట ఇస్తాడు. కొన్ని సంఘములలో ముళ్ళెదుకు లేచిందంటే ఆ సంఘములలో ఆత్మ లేదు కనుక. ఆత్మ లేనివాడు రావాడు కాడు. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వల్ల నీకు లభించింది, కానీ చాలు. మనలో ఏముండాలంటే ఆత్మ ఉండాలి. యెషయా 32:13 కూడా అంటాడు, పై నుండి మన మీద ఆత్మ కుమ్మరిస్తాడు. ఆత్మ కింద ఉండదు. ఆత్మ ఎక్కడ ఉంటాడు? పై నుండి కుమ్మరిస్తాడు. నేను అభిషేకించాలంటే పైన కదా ఉండాలి, కింద నుండి అభిషేకించారు కదా.
పైనుండి ఆత్మను కుమ్మరిస్తాడు. ఆ ఒక్క మాట చదవండి. యెషయా 32:13. ఆనందపురములోని ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఆత్మ? పైనుండి ఆత్మ వస్తుంది. ఆత్మ అనేది ప్రక్క నుండి రాదు, కింద నుండి రాదు, పైనుండి ఆత్మ వస్తుంది మన మీదకి. కనుక మనం ఆత్మ కలిగి జీవించాలి, ఆ ఆత్మను ఆహ్వానించాలి. అపోస్తులు 19:1 ప్రభు అంటాడు, భక్తుడైన అపోస్తుడైన పౌలు అపోలో యొక్క సంఘంతో అంటాడు, విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందారా? వాళ్ళు అంటారు, ఓరు బాబు మాకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న విషయమే తెలియదు. మరి ఏ నామమందు బాప్తిసం పొందారు? మేమా యోహాను నామమందు. మరి యోహాను తన వెనుక వచ్చు వాని గురించి మీకు చెప్పలేదా? చెప్పాడే కానీ మేము వెళ్ళా. మరి ఇప్పుడు నేను ఇస్తా, పొందుతారా? విశ్వసించిన వారు పరిశుద్ధాత్మ చేత బాప్తిసం పొందారు. బాప్తిసం అనేది ఒక సమర్పణ కాదు, అది నేను పరలోకమునకు తీసుకు వెళ్ళే టికెట్ లాంటిది. నీలో అద్భుతాలు జరగాలంటే బాప్తిసం పొందాలి, ఆశ్చర్యకార్యాలు జరగాలంటే బాప్తిసం పొందాలి, మేలులు చూడాలంటే బాప్తిసం పొందాలి. ఇవి పొందనంత కాలము ఈ ప్రార్థన దేవుడు వినడు. మనకు మరో పురుషుడు, ఆ మాట బైబిల్లో ఉంది, మనకు మరొక వ్యక్తి మీద ప్రభావితం ఆధారపడాలి, అతడి పరిశుద్ధాత్మ. మన ఇద్దరం పరిశుద్ధాత్మ నువ్వు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. గమనించారా? చేతులు ఎత్తి ప్రార్థన చేయమని చెబుతాం, ఎంతసేపు అని ఎత్తుతారు? 5 నిమిషాల కంటే ఎక్కువ ఎత్తలేదు, కింద దించారు. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయమని చెబుతాం, ఎంతసేపు ఉంటారు? ఎక్కువసేపు ఉండలేదు, కూర్చుంటారు. అదే పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఎత్తిన చేయి దించకుండా, వేయబడిన మోకాళ్ళు దించకుండా గంటల తరబడి దేవునితో గడపడు. సమయం గుర్తుకు రాదు, సమయం పెట్టుకుని ప్రార్థన చేయాలి. కనుక వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడే నీవు శక్తిని అందుతావు, గంటల తరబడి దేవునితో గడిపే అనుభవంలోకి వస్తావు. పరిశుద్ధాత్ముడు నీలో లేకపోతే నీవు గంటల తరబడి కాదు కానీ 10 నిమిషాలు కూడా ఖచ్చితమైన ప్రార్థన చేయదు. పరిశుద్ధాత్ముడు నీలోకి రావాలి, ముందు పరిశుద్ధాత్మ నీలోకి తెచ్చుకో, ఆ తర్వాత ప్రార్థన చేయి. నీవు అడిగినవన్నీ దేవుడు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తాడు. ఎందుకో తెలుసా? ఆత్మ లేనివాడు నావాడు కాదు. కనుక ఆత్మను పొందుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. పిల్లరా, మరణం అనే ముళ్ళు నుండి విడిపిస్తానన్నాడు. లోక చింతలు, ధనభోగాలు, సమస్త లోక ఆశ నుండి విడిపిస్తానన్నాడు. ఆ ముళ్ళు మనలో నుండి పోవాలంటే ప్రభు మనలో ఒడిగా చొచ్చుకు రావాలి. రెండవది, మనం ఆయన ఆత్మను పొందుకొని ఉండాలి. ఈనాడు ఏ ముళ్ళు నీ మీద పెత్తనము చలాయిస్తుందో గ్రహించు, పరీక్షించుకో, దాని నుండి వెడలిపోవడానికి తీర్మానం చేసుకో. దేవుడి కొద్ది మాటలు దీవించును కాక. ఒకరించండి, మీ నిమిత్తం ప్రార్థన చేస్తాను. దేవానా ఆర్తధ్వని వినవా, నేనేల దూరమైతిని కృప చూపవాయి, దరికి చేర్చుకొనవా. నీవేల దూరమైతివి కృప చూపవాయి, దరికి చేర్చుకొనవా. దేవానా ఆర్తధ్వని వినవా. ప్రేమాస్వరూపి సౌర్యముదల మా ప్రభువా, పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఈ ఉదయకాలము మొదటి ఆరాధన బట్టి వందనాలు. జ్ఞాపకం చేసుకోండి దేవా, కొద్ది మందగా మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తా. దేవా, బాధ దాగి ఉంది, రోదన దాగి ఉంది, సమస్యలు, పాపపు ఇచ్చలు, దేవా ముళ్ళు దాగి ఉన్నది.
లోక చింతనలు ఉన్నాయి. నాయన వాటిని విడిచిపెట్టాలని ఆశపడుతున్నాం. మాలో ఒడిగా నీవు చేరి దాని బట్టి మాకు విడుదల తెచ్చి కృపచూపమని అడుగుతున్నాను, బలపరచమని అడుగుతున్నాను, మేలు చేయమని అడుగుతున్నాను. ఎవరు ఏ బలహీనత చేత, ఏ అవసరం చేత, ఏ మేలు చేత నీ మందిరానికి వచ్చారో నాకు తెలియదు. వచ్చిన ప్రతి బిడ్డ మీద నీ కటాక్షమును కుమ్మరించి నీ హస్తమును చాప. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.